హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొద్ది రోజుల నుండి అయితే నేను వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. జూన్ 4th 5th నుండి ఇప్పటి వరకు పిన్ని జూన్ 4th 5th ఏమో పిన్ని హెల్త్ బాగుండకపోవడం వల్ల హాస్పిటల్ కాడ ఇటు తిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇవన్నీ కూడా పిన్నివి చివరి క్షణాలు అన్నట్టు. అప్పుడు మేము ఇంకా హాస్పిటల్లో దగ్గరున్నాము. ఇది జూన్ 4th అయితే పిన్ని చాలా బాగుండుండే. అసలు ఎంత బాగా మాట్లాడిందో. ఇంకా మా సుమలత వాళ్ళందరూ కూడా అవి డాక్టర్స్ కలవడానికి వెళ్ళినప్పుడు నేనే అక్కడ ఉన్నాను. చాలా కబుర్లు అయితే చెప్పింది. జూన్ 4th తను చాలా నార్మల్గా క్యాజువల్గా చాలా చక్కగా మాట్లాడింది. ఉన్నట్లుండి జూన్ 5th అయితే చాలా హెల్త్ అయితే చాలా అంటే కండిషన్ చాలా సీరియస్ అయింది. అప్పటికి స్టిల్ ఇలా చాలా కాఫ్తో సఫర్ అవుతున్నా సరే స్టిల్ తను నడిచింది, వాష్రూమ్కి వెళ్ళడం కానీ తను ఓన్గానే వెళ్ళింది. అంటే స్టిల్ అసలు తను చక్కగా ఉంటూ చూస్తుంటేనే మాకు దూరం అయిపోయింది. అసలు ఆ క్షణాలు అసలు నిజంగా ఎంత బాధాకరం అంటే నిజంగా తను చాలా సఫర్ అయింది ఈ హెల్త్ ప్రాబ్లంతో. తను అంతా బాగుండింది. అసలు ఇక్కడ కొంచెం ఇది నేమ్స్ అనమాట. ఇక్కడ ఆ జూన్ 4th తను అంతే క్యాజువల్గా చాలా చక్కగా మాట్లాడుతుంది. జూన్ 4th నేను ఎక్కడి కూడా వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే ఆ రోజు నార్మల్గా బాగుండుండే. ఇంకా జూన్ 5th మేము సడన్గా వెళ్ళాము. ఇంకా మళ్ళీ ఆ రోజు ఆఫ్టర్నూన్ వెళ్ళేసరికి తన సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. ఇంకా అప్పుడు తన చివరి క్షణాలైనా మాతో ఉంటాయని చెప్పేసి అయితే వీడియోలు అయితే తీయటం జరిగింది. తను చాలా సఫర్ అయింది అసలుకి. ఇక్కడ ఇది నీమ్స్ అనమాట. ఇక్కడ నుంచి యశోదాకి మేము తీసుకెళ్తున్నాము. అంటే యశోదాలో ట్రీట్మెంట్ ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాము. తనని మంచిగా తను అక్కడ నుండి కూడా చాలా చక్కగా వచ్చింది. కానీ ఇక్కడ నుండి వెళ్ళేప్పుడే చాలా అసలు ఒక 5 minutesలోనే తను మాకైతే దూరం అయిపోయింది. మరి ఎంత డబ్బులు పడ్డాయి మనది? ఇది వచ్చేసి మేము యశోదకి వెళ్ళేటప్పుడు తను చక్కగా మాట్లాడుతూనే ఉంది. అసలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంది. చాలా చక్కగా మాట్లాడింది. ఇంకా ఎటు వెళ్తున్నామని అడిగింది. వేరే హాస్పిటల్కి అని చెప్పాము. కాకపోతే హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇంకెళ్ళి మేము యశోదలోకి అడ్మిట్ అయిన వెంటనే ఒక 1 hour తర్వాత హార్ట్ స్ట్రోక్ అయితే వచ్చింది. మా కళ్ళ ముందు చూస్తుంటే అయితే మాకు దూరం అయిపోయింది. నిజంగా పిన్నితో చిన్నప్పటి నుంచి చాలా మాకు అంటే చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. కాకపోతే చివరి క్షణాల్లో కూడా తన దగ్గర ఉన్నామన్న ఒక తృప్తి అయితే మాకు ఉండింది. అదే తన ఊర్లో ఉండే మేము ఇక్కడ ఉంటే మేము చివరి క్షణాలు కూడా చూసుండే వాళ్ళం కాదు. ఇంకా ఇదైతే ఫ్రైడే రోజు ఈవినింగ్ 6:30కి అట్లా చనిపోయింది, జూన్ 5th. అప్పుడు మేము దగ్గరే ఉన్నాము పక్కనే. ఇది జూన్ 6th నెక్స్ట్ డే కార్యక్రమాలు ఉంటాయి కదా, అవన్నీ ఇంకా మేమేం తీయలేదు. చాలా బాధలో ఉండే ఇంకేం తీయలేదు. జూన్ 3rd రోజు కొన్ని చేస్తారు కార్యక్రమాలు. అవి చేస్తున్నప్పుడు ఇవి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా అసలు పిన్ అయితే అంటే హెల్త్ బాగాలేదు. కొద్ది రోజులకి సర్జరీ అది ఇది అనుకున్నాము. అవుతుందిలే, తను చక్కగా ఇంటికి వెళ్తుందిలే అనుకున్నాము. థర్డ్ డే రోజు అదే మా దగ్గరలో ఎమ్మెల్యే ఉంటారు కదా, వాళ్ళు వచ్చి బాబాయ్ వాళ్ళని మా తమ్ముడు వాళ్ళని ఇట్లా పరామర్శించడానికి అయితే వచ్చారు. అసలు నిజంగా తను లేని లోటైతే మాకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళది ఒకటే ఇల్లు, కాకపోతే ఒకటే పోర్షన్లో ఇద్దరు ఉంటారు. ఎప్పుడు కూడా మేము వచ్చినా కూడా ఎంత చక్కగా మాట్లాడుకుంటూ, అది అసలు తలుచుకుంటేనే బాధగా ఉంది. అసలు అంటే తను హెల్త్తో సఫర్ అవుతుందిలే కానీ ఇట్లా అకస్మాత్తుగా మాకు దూరం అవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు. కొంచెం సర్జరీ అయిపోయిన తర్వాత తను చక్కగా ఉంటుంది అనుకున్నాము. అసలు నిజంగా
ఇలా దూరం అవ్వడం మాత్రం నేనే తట్టుకోలేకపోతే మా సుమలత అయితే నిజంగా ఇంకా కూతురు అంటే ఇంకెంత బాధ ఉంటుంది. ఏదైనా ఒక ఫాదర్ లేకున్నా ఆ లోటు మనకు తెలియదు, కానీ మదర్ లేకుంటే మాత్రం ఆ లోటు చాలా వెల్తీగా ఉంటుంది అసలు. ఎందుకంటే చూస్తున్నాం కదా, అసలు ఇక్కడ సెక్యూరిటీ కూడా వచ్చారనమాట. అప్పుడు వస్తుంటే అందరూ అక్కడ తీశారు, నాకు కూడా కొన్ని షేర్ చేశారు. ఇలా ఇక్కడైతే కాసేపు అందరు ఉంటారు కదా ఊర్లో, వాళ్ళందరూ వచ్చి ఇట్లా నాన్న కూడా ఉంటాడు అక్కడ పరామర్శించారు బాబాయ్ వాళ్ళని. ఫోన్లో ఉంటే ఎప్పటికప్పుడు పోతాయి, అందుకే ఇవన్నీ కూడా ఇట్లా నేను ఎప్పటికీ ఉండాలంటే ఇలా నా ఛానల్లో ఉంటే ఎప్పటికీ ఉంటాయి కదా. ఫోన్లో ఉంటే ఫోన్ పాడైపోయినా లేదంటే స్టోరేజ్ లేదని ఇట్లా మనం ఎక్కువ రోజులు ఫోన్లో ఉంచుకోలేం కదా, అందుకని చెప్పేసి ఇట్లా నా ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇవి. పోయి అక్కడ ఇది వచ్చేసి 10th డే కార్యక్రమాలు ఉంటాయి కదా అవన్నీ, ఇంకా 3rd, 5th, 10th ఉంటాయి. ఇంకా అవి కొన్ని చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఇక్కడైతే మా దగ్గర ఎలా ఉంటుందంటే ఇంకా తనని కార్యక్రమాలు ఉంటాయి కదా, ఇది పొలం విలేజ్ కాబట్టి ఇలా పొలం దగ్గర చేస్తారు. చాలా అందరు ఇక్కడికి వస్తారు, తనకి ఇష్టమైనవన్నీ వండి పెడతారు. అప్పుడే ఏదైనా ఒక పక్షి రూపంలో వచ్చి తను తింటుందని ఒక నమ్మకం అందరికీ. ఎవరిదైనా ఇలాగే చేస్తారు. మా సైడ్ అయితే తెలంగాణ సైడ్ అయితే ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తారు. నిజంగా ఇప్పటికీ తను దూరం అయిందంటే మేమైతే నమ్మలేకపోతున్నాము. ఎందుకంటే ఎవరికి ఆ వెళ్తి తెలుస్తుందో తెలియదు కానీ మాకేంటంటే ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి పక్క ఇల్లే కదా, ఎప్పుడు మేము వచ్చినా కూడా ఈవెన్ మొన్న మేము పెళ్ళికి వెళ్ళాం కదా, అప్పుడు కూడా కొంచెం తను లేవలేగానే వెళ్ళి కలిసి మాట్లాడేవాళ్ళం. మేము వస్తుంటే పాలు తీసుకెళ్ళమని తీసుకెళ్ళమని చాలా మంచిగా మాట్లాడేది. ఎప్పుడు ఈవెన్ చివరి మూమెంట్లో కూడా మాతో మాట్లాడింది. ఇలా అయితే ఒక ఆకులో తనకి ఇష్టమైనవన్నీ వండి పెడతారు. ఇక్కడే వండి పెట్టేటప్పుడే అదే పక్షులు ఏవైనా ఒకటి వచ్చి తింటే ఇక్కడ మనం పెట్టినందుకు చాలా తృప్తిగా అనుకుంటారు అందరూ. ఇలా చుట్టాలందరూ కూడా ఇక్కడికి వచ్చారనమాట. ఇప్పుడు ఏంటంటే చూద్దాం. చెప్పింది వాళ్ళ మద్దలు, వాళ్ళ మద్దలు చెప్పింది. గోరింకలు కూడా
ఇంకా అక్కడైతే తనకు అంటే ఆత్మశాంతి కలగాలని చెప్పేసి అట్లా ఫుడ్ పెట్టిన తర్వాత కాకి రూపంలో వచ్చేసి మనం చేసినవన్నీ తిన్నప్పుడు కొంచెం ఇంట్లో వాళ్ళకు కూడా తృప్తిలాగా ఫీల్ అవుతారు. ఇంకింటి దగ్గర జరిగే కార్యక్రమాలు జరిగిన తర్వాత అందరూ పూలతో నివాళులైతే అర్పించారు. తర్వాత సంతాప భోజనాలు కూడా ఉంటాయి కదా, అవి జరుగుతాయి. దాంతోనే ఈ కార్యక్రమం అయితే ముగుస్తుంది. నిజంగా మా పిన్ని మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటున్నాము. అసలు ఎంతైనా కూడా ఆ బాధ ఆ ఇంటికి ఎంత అంటే నిశ్శబ్దంగా ఉంటుంది. అంటే ఇంటికి ఇల్లాలు దీపం అంటారు కదా, ఇంతమంది ఉన్నాయి. తన ఇంటి ఇల్లాలు లేని లోటైతే అసలు ఎంత స్పష్టంగా అర్థమవుతుందంటే నిజంగా అమ్మ లేకుండా అసలు మా సుమలత పడే బాధ అయితే నిజంగా ఎంత అసలు చెప్పలేము. అది ఎందుకంటే అనుభవించే వాళ్ళకు తెలుస్తుంది ఆ బాధ. చూసే వాళ్ళకంటే తల్లి లేని బాధ పిల్లలకు మాత్రమే అర్థమవుతుంది. మేము జస్ట్ నాకు పిన్ని అయితేనే మేము ఇంత ఫీల్ అవుతున్నాం, కన్న పిల్లలకి ఇంకెంత ఉండుంటుంది అసలు. నిజంగా అసలు నిజంగా ఈ 10 days అయితే అసలు నిజంగా ఎంత అనిపించిందంటే ఇక్కడికి వచ్చినా కూడా అసలు మేము మర్చిపోలేకపోతున్నాం. నేను ఏదైనా దగ్గర నుంచి చూస్తే అది నా మైండ్లో నుంచి అయితే అస్సలు వెళ్ళదు, అదే గుర్తుకొస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ డాక్టర్స్తో వెళ్ళినప్పుడు మా పిన్ని అయితే చాలా కబుర్లు చెప్పింది నాతోని. ఏంటి ఇప్పటి వరకు బాగానే ఉండే, అంత బెడ్ పైన పడుకొని కూడా మేము వెళ్ళగానే ఏదో ఒకటి మాట్లాడడం అలాంటి, అంటే ఇంకొక 1 minute చనిపోతుంది అన్నప్పుడు కూడా చక్కగా మాట్లాడింది. వెహికల్ అక్కడ ఉంటే ఇక్కడికి రమ్మని చెప్పేసి ఇట్లా ఎటు వెళ్తున్నామని ఇవన్నీ అడిగింది. అంతా మాట్లాడుతూనే మాకు దూరం అయిపోయింది. సడన్గా హార్ట్ స్ట్రోక్ రావడం వల్లనే తను మాకు దూరం అయిపోయింది. లేదంటే ఇంకా కొన్నాళ్ళు అయితే చక్కగా ఉండేది. మా పిన్ని ఆత్మ శాంతించి తను మళ్ళీ త్వరలో మా మధ్యలోకి రావాలని కోరుకుంటున్నాము. ఇంకెంతకంటే మేము ఏం చేయలేము. తననైతే మేము ఎంత ఈజీగా అయితే అస్సలు మర్చిపోలేము. ఎందుకంటే దాదాపు దగ్గరుండి చూస్తుంటేనే తను మాకు దూరమైందన్న అదొక్క బాధ అయితే మస్తు. అసలు ఎలా అనిపిస్తుందంటే కొంచెం అంత దగ్గర నుండి చూడకుండా అంత బాధ ఉండేదే కాదేమో అనిపించింది. బ్లడ్ వస్తుంది ఇక్కడ, ఇదేనా? లేపుతుందా గ్లూకోజ్? ఏమనిపిస్తుంది? బాగా ఊపిరి శ్వాస తీసుకోతుందా?